గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఆర్ఆర్బి 500 సిరీస్. ఈరోజు మనం ఫిజిక్స్ చాప్టర్లో ఎలక్ట్రిసిటీ టాపిక్లో ఉన్నాం. ఈరోజు మనం 5 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తాం. An electric lamp of resistance 40 ohm, a toaster of resistance 200 ohm, and a water filter of resistance 400 ohm are connected in parallel to a 220 voltage source. Suppose an electric iron, when connected to a 220 voltage source, draws the same current as that of the three appliances above, then resistances and current flowing through the iron are. అంటే 40, 200, 400 నిరోధకతలు కలిగిన ఒక విద్యుత్ దీపం, టోస్టర్ మరియు ఒక వాటర్ ఫిల్టర్, వీటిని ఒక 220 వోల్టేజ్ సోర్స్ కి ప్యారలల్ గా కనెక్ట్ చేస్తే ఒక ఎలక్ట్రిక్ ఐరన్ అంటే ఒక ఇస్త్రీ పెట్టె, సేమ్ ఈ మూడు సోర్స్లు ఎంత కరెంట్ అయితే వాటి గుండా పోనిస్తాయో సేమ్ ఈ ఇస్త్రీ పెట్టె కూడా అంత కరెంటే పోనిస్తే దాని యొక్క రెసిస్టెన్స్ ఎంత, ఆ కరెంట్ ఎంత అని అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ ముందు మనకి ఇచ్చిన మూడు రెసిస్టెన్స్లు ప్యారలల్ గా ఉన్నాయి అని ఇచ్చాడు. ప్యారలల్ గా ఉన్నప్పుడు రెసిస్టెన్స్ అంటే ఫైనల్ నెట్ రెసిస్టెన్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? 1/R ఈజ్ ఈక్వల్స్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3 ఈక్వల్ టు ఏమేమి ఇచ్చాడు రెసిస్టెన్స్? 40, 200, 400. 1/40 ప్లస్ 1/200 ప్లస్ 1/400 ఈక్వల్ టు 40ని 10/400 గా రాసుకుంటే, 200ని 2/400 గా రాసుకుంటే, దీన్ని 1/400 గా రాసుకుంటే 10 ప్లస్ 2 ప్లస్ 1 ఎంత అవుతుంది? 13/400. దీని నుంచి నెట్ రెసిస్టెన్స్ ఎంత అంటే 400/13 డివైడ్ చేస్తే 13 3 39, 10 ఇక్కడ 0 పెట్టుకొని పాయింట్ పెట్టుకుంటే 13 7 91, 96, 13 6 80, 78, 12 ఇలా వస్తుంది. ఇది అప్రాక్సిమేట్ గా 30.77 అవుతుంది వాల్యూ. రెసిస్టెన్స్ వాల్యూ ఎంత? నెట్ రెసిస్టెన్స్ వాల్యూ ఎంత? 30.77. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ నెట్ రెసిస్టెన్స్ అన్నది ఈ ఇండివిజువల్ రెసిస్టెన్స్ కంటే తక్కువ ఉంది. ఎప్పుడైనా సరే ఒక ప్యారలల్ కనెక్షన్ లో కంబైన్డ్ రెసిస్టెన్స్ అనేది ఇండివిజువల్ రెసిస్టెన్స్ కంటే తక్కువ ఉంటుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ప్రాబ్లమ్స్ లో. అంటే మనకి రెసిస్టెన్స్ వాల్యూ వచ్చింది. ఎంత రెసిస్టెన్స్ వాల్యూ? 30.77. ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి డైరెక్ట్ గా ఆప్షన్ బి పెట్టేయచ్చు. మనం ఇప్పుడు కరెంట్ కనుక్కోవాలంటే ఏ ఫార్ములా వాడాలి? V ఈజ్ ఈక్వల్స్ టు IR, I ఈజ్ ఈక్వల్స్ టు V/R. I ఎంత? V/R. వోల్టేజ్ ఎంత ఇచ్చాడు? 220/30.77. దీన్ని మనం 31 అనుకుందాం ఆర్ 30 అనుకుందాం. అప్రాక్సిమేట్ గా మనకు ఆన్సర్ వస్తే సరిపోతుంది కాబట్టి 00 3 1s are 3 7s are అంటే ఇక్కడ 7 పాయింట్ సంథింగ్ అనమాట ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇన్ ఎ సర్క్యూట్ దెర్ ఆర్ 5 రెసిస్టర్స్ ఈచ్ ఆఫ్ 5 ohm. అంటే 5 రెసిస్టర్స్ ఉన్నాయి, వాటి యొక్క రెసిస్టెన్స్ ఎంత, నిరోధకత ఎంత? 5 ohms. కనెక్టెడ్ ఇన్ సచ్ ఎ వే that the resistance of the circuit is maximum. Now this circuit is connected to a battery of 15 volts. Current flowing through the circuit is, ఇక్కడ ఏంటంటే 5 రెసిస్టర్స్, ఈచ్ ఆఫ్ రెసిస్టెన్స్ 5 ohms. వీటిని మాక్సిమం రెసిస్టెన్స్ వచ్చేటట్లు సర్క్యూట్ లో అమర్చారు. అంటే మాక్సిమం రెసిస్టెన్స్ ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైనా సరే 2 రెసిస్టెన్స్ ఆర్ 3 రెసిస్టెన్స్ ని సిరీస్ లో కనెక్ట్ చేసినప్పుడు వాటి యొక్క రెసిస్టెన్స్ అనేవి యాడ్ అవుతాయి. అదే వాటిని మనం ప్యారలల్ గా కనెక్ట్ చేస్తే వాటి రెసిస్టెన్స్ లు ఇన్వర్స్ గా యాడ్ అవుతాయి. దీనివల్ల ఇదేమిటంటే నెట్ రెసిస్టెన్స్ పెరుగుతుంది, దీనివల్ల నెట్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? రెసిస్టెన్స్ మాక్సిమం అన్నాడు. మాక్సిమం కాబట్టి మనం వాటిని ఎట్లా కనెక్ట్ చేసాము? సిరీస్ లో కనెక్ట్ చేసాము అనే విషయం మనకి తెలుస్తుంది. దీన్ని బట్టి నెట్ రెసిస్టెన్స్ ఎంత? 5 కాబట్టి 5 into 5 25 ohms అనమాట. నెట్ రెసిస్టెన్స్ మనకి 25 ohms వచ్చేసింది. మనకి వోల్టేజ్ ఎంత తెలుసు? V ఈజ్ ఈక్వల్స్ టు 15 volts. మనకి డైరెక్ట్ గా V ఈక్వల్ టు IR ఫార్ములా నుంచి I ఈజ్ ఈక్వల్స్ టు V/R. వోల్టేజ్ 15/25 వేసుకుంటే 3/5 అనమాట. అంటే 6/10. ఎంత ఆన్సర్? 0.6 amperes. వాట్ డు ద గివెన్ సింబల్ ఇన్ ఫిగర్ రిప్రజెంట్స్ ఇన్ ఏ రిఫరెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్. అంటే ఎక్కువ ఆర్ఆర్బిలో కొన్ని ప్రాబ్లమ్స్ ఇట్లాగా సింబల్ బేస్డ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అంటే సింబల్ ఇచ్చి అది దేనికి సంకేతం అని అడుగుతాడు. ఇక్కడ ఇది డైరెక్ట్ గా మనం ఇది ఎలక్ట్రిక్ బల్బ్ అని పెట్టేయచ్చు. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి. ఇట్లా మీకు ఇదే క్వశ్చన్ లో ఇంకొన్ని ఎక్స్ట్రా సింబల్స్ మనం చెప్పాం. ఇది ఎలక్ట్రిక్ సెల్ ఆర్ బ్యాటరీ, విద్యుత్ ఘటము, ఇది సిరీస్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ సెల్స్ ఆర్ బ్యాటరీ, ఇది వైర్, ఇవి వైర్ జాయింట్స్, ఇది వైర్ జాయింట్స్ వితౌట్ జాయింట్. అంటే ఏంటంటే ఇక్కడ 2 వైర్లు కలుస్తాయి, ఇక్కడ 2 వైర్లు కలవు. ఇట్లా ఉంది అంటే అర్థం ఏంటంటే 2 వైర్లు కలవు అని అర్థం. ఇది బల్బ్, ఇది ప్లగ్ కీ. ఈ టైప్స్ ఆఫ్ స్విచెస్ అనమాట. ప్లగ్ కీ అంటే ఈ రకరకాల స్విచెస్. ఇట్లా మధ్యలో పాయింట్ ఉంటే క్లోజ్ అయి ఉంది అని,
పాయింట్ లేకపోతే ఓపెన్ స్విచ్ అని అర్థం అనమాట. ఇది రెసిస్టెన్స్ నిరోధకము. ఈ రెండు ఏంటంటే వేరియబుల్ రెసిస్టెన్సెస్ ఆర్ రియోస్టాట్స్ అంటాం అనమాట. ఇవి రెసిస్టెన్స్ వాల్యూ మనము చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. గెల్వనోమీటర్, అమ్మీటర్, వోల్ట్ మీటర్, ఇవి మెయిన్ గా మనకి ఆర్ఆర్బి టాపిక్ లో అడిగే సింబల్స్. ద పార్ట్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ మోటార్ దట్ రివర్సెస్ ద డైరెక్షన్ ఆఫ్ ఫ్లో ఆఫ్ కరెంట్ ఈస్ వాట్? అంటే ఒక ఎలక్ట్రిక్ మోటార్ లో కరెంట్ యొక్క డైరెక్షన్ ని రివర్స్ చేసే పార్ట్ ఏంటి? ఇక్కడ ఏంటంటే ఒక ఎలక్ట్రిక్ మోటార్ ఎట్లా పనిచేస్తుంది అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ద్వారా పనిచేస్తుంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ద్వారా పనిచేస్తుంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అంటే అర్థం ఏంటంటే ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ కాంబినేషన్. అంటే ఇక్కడ మనకి ఎప్పుడైనా సరే ఒక మోటార్ లోపల మ్యాగ్నెట్స్ ఉంటాయి. ఈ మ్యాగ్నెట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఈ మధ్యలో ఉండేదాన్ని మనము ఇది ఒక కరెంట్ కాయిల్ ఉంటాయి. దీన్ని మనం ఆర్మేచర్ అంటాం. ఇక్కడ ఒకటి ఉంది కదా మధ్యలో ఈ వైర్ లా ఉంది కదా, దీన్ని మనము ఆర్మేచర్ అంటాం అనమాట. ఎప్పుడైతే సరే మనము ఒక బ్యాటరీని ఈ ఆర్మేచర్ కనెక్ట్ చేసి దీంట్లో కరెంట్ పాస్ చేస్తామో ఏ మూవింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూసెస్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. దీన్నే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అంటారు. ఒక కాయిల్ లోపల కరెంట్ పాస్ అయితే అది దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని రిలీజ్ చేస్తుంది ఆర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇట్స్ ఎ న్యాచురల్ లా. ఇప్పుడు దీని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే కరెంట్ పాస్ అయినప్పుడు దీంట్లో కూడా నార్త్ అండ్ సౌత్ పోల్స్ ఫామ్ అవుతాయి. ఫామ్ అయినప్పుడు మనం ఈ పక్కన రెండు నార్త్ అండ్ సౌత్ పోల్ మ్యాగ్నెట్స్ తెచ్చి పెట్టామంటే ఈ నార్త్ పోల్ సౌత్ పోల్ రిపెల్ అవుతాయి. ఆ రిపెల్ అవడం వల్ల ఇదేమవుతుంది, మూవ్ అవుతుంది అనమాట. అంటే నార్త్ పోల్ కి దూరంగా మూవ్ అవడానికి ట్రై చేస్తుంది, సౌత్ పోల్ కి దూరంగా మూవ్ అవడానికి ట్రై చేస్తుంది. అప్పుడు ఈ కాయిల్ అనేది కొంచెం రొటేట్ అవుతుంది. కొంచెం సేపు తర్వాత ఇది ఈ పక్కకి ఇది ఈ పక్కకి వస్తాయి. అంటే నార్త్ పోల్ సౌత్ పోల్ రివర్స్ అవుతాయి. ఈ కాయిల్ వల్ల ఫామ్ అయిన మ్యాగ్నెట్ లో నార్త్ సౌత్ పోల్ రివర్స్ అవుతాయి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ కరెంట్ వైర్ ని రివర్స్ లో ఫిక్స్ చేస్తాం. ఎప్పుడైతే కరెంట్ వైర్ ని మనం రివర్స్ లో ఫిక్స్ చేస్తామో ఈ నార్త్ అండ్ సౌత్ పోల్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ద్వారా ఫామ్ అయిన నార్త్ అండ్ సౌత్ పోల్స్ కూడా రివర్స్ అవుతాయి. ఇప్పుడు మళ్ళీ ఈ యాక్చువల్ గా ఉన్న మ్యాగ్నెట్స్ కి అవి ఆపోజిట్ పోల్స్ కాదు, సేమ్ పోల్స్ పక్క పక్కన వచ్చేస్తాయి. అప్పుడు అవి రిపల్ అవుతాయి. అది మళ్ళీ ఇంకొక రౌండ్ తిరుగుతుంది. ఇట్లా ప్రతిసారి మనము వైర్ ని మారుస్తూ ఉంటే ఆ ఈ ఆర్మేచర్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. కానీ ఇట్లా ప్రతిసారి మనము వైర్ ని మార్చాలంటే కష్టం అనమాట. ఒక మోటార్ లోపల ఇలాగా వైర్ ని మార్చకుండా ఉండడానికి ఒక టూల్ ని వాడతారు. దాన్ని ఏమంటారంటే స్ప్లిట్ రింగ్ అంటారు. ఈ స్ప్లిట్ రింగ్ అంటే ఏంటంటే ఇట్లాగా మధ్యలో ఇది కట్ అయి ఉంటుంది. ఈ బ్యాటరీకి వైర్ పెట్టి వీటిని బ్రషెస్ అంటారు. ఈ బ్రషెస్ కూడా ఐరన్ తో చేయబడతాయి ఆర్ మెటల్ తో చేయబడిన బ్రషెస్ ని స్ప్లిట్ రింగ్ కి కనెక్ట్ చేస్తారు. ఈ స్ప్లిట్ రింగ్ అనేది రొటేట్ అవ్వగలదు అనమాట. ఇక్కడ ఉంది కదా ఈ బొమ్మలో, ఇదంతా ఒక ఎలక్ట్రిక్ మోటార్ లో ఇది నార్మల్ ఈ మోటార్ కి సంబంధించిన మన రాడ్ అయితే దాని చుట్టూ ఏముంటుంది, ఇది స్ప్లిట్ రింగ్. దిస్ ఈస్ స్ప్లిట్ రింగ్. స్ప్లిట్ రింగ్ కి ఇంకొక పార్ట్ ఏంటంటే కామ్యూటేటర్. ఇదేం చేస్తుందంటే ఇక్కడ మనకి బ్యాటరీస్ తో కనెక్షన్ ఇస్తారనమాట. స్ప్లిట్ రింగ్ కి బ్యాటరీస్ తో కనెక్షన్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, స్ప్లిట్ రింగ్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. స్ప్లిట్ రింగ్ రొటేట్ అవడం వల్ల దీనికి బ్యాటరీస్ ని అంటే వైర్ ని అటు ఇటు మార్చకుండా మనము బ్యాటరీని అలానే పెట్టి నార్త్ అండ్ సౌత్ పోల్, ఇక్కడ నార్త్ అండ్ సౌత్ పోల్ ఇక్కడ ఏముంది, దీన్ని ఏమంటారంటే ఆర్మేచర్ అంటారు. ఇట్లాగ సింగిల్ కాయిల్ పెట్టకుండా మోడర్న్ మోటార్స్ లో ఏం చేస్తారు, ఇలాగ చాలా ఎక్కువ వైర్స్ కనెక్ట్ చేస్తారు అనమాట. ఇక్కడ ఇది ఆర్మేచర్. ఈ ఆర్మేచర్ ని రొటేట్ చేయడానికి ఈ కామ్యుటేటర్ ఆర్ స్ప్లిట్ రింగ్ ఉపయోగపడుతుంది. ఈ స్ప్లిట్ రింగ్ రొటేట్ అవ్వడం వల్ల కరెంట్ ఫ్లో అనేది రివర్స్ అవుతుంది. కరెంట్ ఫ్లో రివర్స్ అవ్వడం వల్ల మ్యాగ్నెటిక్ పోల్స్ అనేవి చేంజ్ అవుతాయి. మ్యాగ్నెటిక్ పోల్స్ చేంజ్ అవ్వడం వల్ల అవి ఆల్రెడీ ఉన్న మ్యాగ్నెట్స్ ని రిపెల్ చేయడం వల్ల మోటార్ అనేది కంటిన్యూస్ గా తిరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మోటార్ పనిచేస్తుంది. ఆన్సర్ ఏంటి, స్ప్లిట్ రింగ్. When an electric current of 4 ampere flow through an electric heater, its potential differential is 60 volts. If the potential difference is increased to 165 volts, what will be the current? అంటే ఒక 4 ఆంపియర్ కరెంట్ అనేది ఒక సోర్స్ నుంచి వచ్చిన 4 ఆంపియర్ కరెంట్ అనేది ఒక ఎలక్ట్రిక్ హీటర్ గుండా పాస్ అవుతుంది. ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత, 60 వోల్ట్స్ అనమాట. ఒకవేళ పొటెన్షియల్ డిఫరెన్స్ ని 165 కి పెంచితే కరెంట్ వాల్యూ ఎంత? V ఈజ్ ఈక్వల్స్ టు ఐఆర్ ఫార్ములా నుంచి మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ రెండు టైప్స్ లో మనకి ఏంటంటే రెండు సిచ్యువేషన్స్ లో సేమ్ ఎలక్ట్రిక్ హీటర్ వాడారు కాబట్టి ఆర్ ఈజ్ ఏ కాన్స్టెంట్. సో దీని నుంచి మనం ఏం రాయొచ్చు, V1/V2 ఈక్వల్ టు
I1 బై I2. ఇలా ఎందుకు రాసామంటే ఈ రెండు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉన్నాయి కాబట్టి V పెరిగితే I పెరుగుతుంది. కాబట్టి V1 బై V2 ఈక్వల్ టు I1 బై I2. V1 వాల్యూ ఎంత ఇచ్చాడు? 60 వోల్ట్స్. అంటే ఇనిషియల్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత? అంటే పొటెన్షియల్ వ్యత్యాసం ఆ సర్క్యూట్ లో ఎంత పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంది అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటేనే కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఒక సర్క్యూట్ ఎప్పుడైనా ఉన్నప్పుడు ఒకవేళ మధ్యలో బ్యాటరీ లేకపోతే కరెంట్ అనేది ఏ విధంగా ఫ్లో అవుతుంది, దాంట్లో ఉన్న సర్క్యూట్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి గుమ్మగా అక్కడ ఎక్కడ పడితే అట్లా అంటే ర్యాండమ్ గా తిరుగుతూ ఉంటాయి. ఇట్లా ర్యాండమ్ గా తిరగడం వల్ల నెట్ ఛార్జ్ అనేది జీరో ఉంటుంది. ఎప్పుడైతే మనం ఒక పొటెన్షియల్ డిఫరెన్స్ ని అప్లై చేస్తామో, ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ ని దేని ద్వారా అప్లై చేస్తామంటే ఒక సెల్ ఆర్ బ్యాటరీ ద్వారా అప్లై చేస్తాం. ఒక సెల్ ఆర్ బ్యాటరీ పెట్టినప్పుడు ఆ సెల్ ఆర్ బ్యాటరీలో జరిగే కెమికల్ రియాక్షన్ వల్ల పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఏర్పడుతుంది. ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎప్పుడైతే ఏర్పడుతుందో నెగిటివ్ సైడ్ నుంచి పాజిటివ్ సైడ్ కి ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతాయి. ఎలక్ట్రాన్స్ అనేవి ఎప్పుడు నెగిటివ్ టు పాజిటివ్ మూవ్ అవుతాయి. కానీ మనం హిస్టారికల్ కన్వెన్షన్స్ వల్ల కరెంట్ అనేది పాజిటివ్ టు నెగిటివ్ పాస్ అవుతుందని మనం గుర్తుపెట్టుకుంటాం అనమాట. అంటే ప్లస్ టు మైనస్ కరెంట్ అనేది పాస్ అవుతుంది. ఒకవేళ క్వశ్చన్ లో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఆర్ నెగిటివ్ టు పాజిటివ్ టెర్మినల్ ఏం పాస్ అవుతుంది అంటే ఎలక్ట్రాన్స్ పాస్ అవుతాయని చెప్పాలి. కొన్ని క్వశ్చన్స్ లో పాజిటివ్ టు నెగిటివ్ ఏం పాస్ అవుతుందని చెప్పాలంటే కరెంట్ పాస్ అవుతుందని చెప్పాలన్నమాట మనం. ఇప్పుడు ఇనిషియల్ గా అది 60 వోల్ట్స్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ ని 165 వోల్ట్స్ కి పెంచితే ఏమవుతుంది అన్నాడు. ఎప్పుడైనా సరే పొటెన్షియల్ డిఫరెన్స్ పెరిగితే కరెంట్ అనేది పెరుగుతుంది. కానీ ఎంత పెరుగుతుంది అనేది మనం చూస్తే 60 బై 165 ఈక్వల్ టు 4 బై ఎక్స్ ఆర్ I2. 4 1s are 4, 15s are 5 3s are 5, 33s are. దీని నుంచి I2 ఈజ్ ఈక్వల్స్ టు 33/3 ఈక్వల్ టు 11 ఆంపియర్స్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇనిషియల్ గా అది 4 ఆంపియర్స్ ఉంది, ఇక్కడ మనం 11 ఆంపియర్స్ వచ్చింది. అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ పెరిగితే కరెంట్ అనేది పెరుగుతుంది అనే విషయం మనం ఇక్కడ అబ్జర్వ్ చేసాం అనమాట.